స్వామీజీ, నేను గత 2 ఏళ్లుగా వేదం నేర్చుకుంటున్నాను. పెద్ద స్వామీజీ గారు నాకవన్నీ క్షుణ్ణంగా వచ్చాయని చెప్పారు. అలాంటప్పుడు నన్ను మీతో ఈ తీర్థయాత్రలకు ఎందుకు పంపించారు? బాలానంద, నువ్వు ఇంతవరకు నేర్చుకునేది కేవలం పుస్తకాల్లో ఉన్నది మాత్రమే. ఈ తీర్థయాత్ర దాన్ని నిర్ధారిస్తుంది. ఆయన నన్ను నీ గురువుగా నియమించారు. అందుకు ఈ యాత్ర ఎలా సాయపడుతుంది? దైనందిన జీవితంలో నువ్వెలా నడుచుకుంటావో నేను గమనిస్తూ ఉంటాను. నువ్వు నేర్చుకునేది ఆచరణలో పెట్టడం చూస్తుంటాను. ప్రజలు మన దగ్గరికి మనశ్శాంతి కోసం, సలహాల కోసం వస్తుంటారు. వాళ్ళకి సహాయపడేందుకు నీకు ప్రత్యక్ష అనుభవం కావాలి. అదెలా స్వామీజీ? భగవంతుడి గురించి నీకు నువ్వుగా అనుభూతి చెందకుండా ఇతరులకి మాత్రం నువ్వు ఎలా చెప్పగలవు? క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మనోనిబ్బరం చెదరకుండా ఎలా స్పందించాలో నువ్వు స్పందించకుండా ఎలా చెప్పగలవు? నాకర్థమైంది మీరు చెప్పేది. నేను ఇంకో అనుభవం కోసం కూడా ఎదురుచూస్తున్నాను. అనేక శక్తులు పొందిన ఎంతోమంది స్వామీజీలు ఇక్కడ ఉన్నారని నేను విన్నాను. వారిలో కొందరినైనా చూడాలనుకుంటున్నాను. అటువంటి వాళ్ళ గురించి నేను నిన్ను హెచ్చరించదలుచుకున్నాను. యోగశక్తులను సొంతం చేసుకోవడం భగవంతుని ఆరాధించడం అనిపించుకోదు. ఒక నిజమైన భక్తుడు సిద్ధిని పొందడానికి యోగశక్తిని ఆశ్రయించడం. అతడు భగవంతుని కరుణ కోసమే ఎదురు చూస్తుంటాడు. కానీ స్వామీజీ, మీకు కూడా చాలా శక్తులున్నాయిగా? మనకొచ్చే కొన్ని శక్తులు భక్తితోనూ భగవద్ ఆరాధనతోనూ అలవడతాయి. అవి నాకు వాటంతట అవే వచ్చి చేరే. నేను వాటిని పొందడానికి ఏమాత్రం ప్రయత్నించలేదు. నాకా తేడా తెలుస్తుంది. మనం బయలుదేరిన కార్యం సిద్ధించాలని ఆ భగవంతుని ప్రార్థిద్దాం. బాలానంద, మనం ఇప్పుడు మన మఠానికి తిరిగి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. నీకు తీర్థయాత్ర ఎలా అనిపించింది? ఇది చాలా గొప్ప అనుభవం. ఈ అవకాశాన్ని నేనెప్పుడు వదులుకునేవాణ్ణి కాదు. ఈ తీర్థయాత్రకి నన్నెందుకు పంపారో ఇప్పుడు అర్థమైంది. నేను చాలా నేర్చుకున్నాను. నీకే పుణ్యక్షేత్రం బాగా నచ్చింది? పుట్టపర్తి. అక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అక్కడి జనం క్రమశిక్షణతో ఉన్నారు. బాబా కళ్ళు ప్రశాంతంగా, ప్రేమగా ఉన్నాయి. మన తీర్థయాత్రలో నువ్వు మర్చిపోలేని అంశం ఏది బాలానంద? మీరా గోడకున్న కంతని పూడ్చడం ఒకటి, ఆ ఆవు చనిపోవడం ఒకటి. మీకు గుర్తుందా స్వామీజీ, మనం ఆ పిసినగొట్టు వ్యాపారి ఇంటి తలుపు తట్టినప్పుడు ఏమైందో? ఎవర్రా అదే? ఇద్దరు స్వాములారు వచ్చారండి. ఎవరు? ఏం కావాలి? మేము తీర్థయాత్రలు పూర్తి చేసుకుని తిరిగి మా మఠానికి వెళ్ళిపోతున్నాం. మేము ఈ రాత్రికి ఇక్కడ ఉండడానికి మాకు ఆశ్రయం కల్పించి భోజనం ఏర్పాటు చేయగలరా? అసలు మీరు ఏమనుకుంటున్నారు? ఇదేమైనా సత్రమా? మీకు ఇబ్బంది కలిగించుంటే క్షమించండి, మేము వెళ్ళొస్తాం. ఆగండి ఆగండి. రేయ్, వాళ్ళ నా పక్కకు తీసుకెళ్ళు. మిగిలిన చపాతీలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి అయ్యగారు, 5 ఉన్నాయండి. వాళ్ళకి 4 చపాతీలు, నంచుకోవడానికి ఊరగాయ ఇవ్వు. అలాగేనండి అయ్యగారు.
ఏరా వాళ్ళిద్దరు వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారండి అయ్యగారు. అంతా జాగ్రత్తగా చూసావా? ఏమీ ఎత్తుకెళ్ళిపోలేదు కదా? లేదండి అయ్యగారు. అయ్యగారు, గోడ మీద కంత మాయమైపోయిందండి. ఏమన్నావు? పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. అవునయ్యగారు, వచ్చి చూడండి. వాళ్ళు ఆ కంతను మూసేశారండి. పద, నేను చూస్తాను. ఇది చాలా ఆశ్చర్యంగా ఉందే. అయ్యగారు, వాళ్ళు దేవతలై ఉంటారండి. ఏమో, నాకు తెలీదు. కాని చాలా ఆశ్చర్యంగా ఉందే. దేవుడు మహిమండి అయ్యగారు. అంతే, అంతేలే. నేను వెళ్ళరానా అయ్యగారు? సరే, వెళ్ళు. ఇది నిజంగా అద్భుతమే. వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళయింటారు. నా దురదృష్టం, నేను వాళ్లతో సరిగ్గా మాట్లాడలేదు. భగవంతుడా, నన్ను అనుగ్రహించు. మేము తీర్థయాత్రలు చేసుకుంటూ వస్తున్నాం. మాకు ఈ రాత్రికి ఆశ్రయం కల్పించగలరా? తప్పకుండా స్వామీజీ, అది మా అదృష్టం అనుకుంటా. మీరు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని రండి. ఈలోగా నేను భోజన ఏర్పాట్లు చేస్తాను. విశాల్, లక్ష్మి, వచ్చిన అతిథులకి భోజనం తీసుకురా. వాళ్ళు బాగా ఆకలితో ఉన్నట్టు కనిపిస్తున్నారు. అలాగే.
ఏం జరిగింది? స్వామీజీ, అనుకోకుండా నిన్న రాత్రి మా ఆవు చనిపోయింది. మీరు బాధపడకండి, దేవుడున్నాడు, అన్నీ సవ్యంగా జరుగుతాయి. మా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది. మీ దయ స్వామీజీ. బాధపడకు లక్ష్మి, స్వామీజీ మనల్ని ఆశీర్వదించారు, అన్నీ సక్రమంగా జరుగుతాయి. గురువుగారు, మీరు చేసేవేవి నాకు అర్థం కావట్లేదు. మనకు సరిగ్గా ఆతిథ్యం ఇవ్వని అన్నీ ఉన్న ఆ ధనవంతుడికి మీరు ఎందుకు సాయం చేశారు? మీరక్కడ గోడకున్న కంతని పూడ్చేశారు. ఏమీ లేకపోయినా జాలిగల పేదవాడి ఆవు చనిపోయింది, కాని మీరేమీ చేయలేదు. మీకున్న శక్తితో ఏదో ఒకటి చేసుండొచ్చని నాకు తెలుసు. నీకు మరింత నమ్మకం ఉండాలి నీ గురువు మీద, భగవంతుడి మీద. నాకు మీ మీద నమ్మకం ఉంది. మామూలు నమ్మకం కాదు, దృఢమైన నమ్మకం ఉండాలి. ధనవంతుని ఇంటిలో గోడ మీద ఉన్న కన్నం నన్ను ఆకర్షించింది. దాన్ని తీక్షణంగా చూసినప్పుడు అందులో బంగారు నాణేలు ఉండడం గమనించాను. ఆ ధనవంతుడు వాటిని చూడకుండా ఉండడానికి నేను ఆ కంతని పూర్తి చేశాను. నిన్న రాత్రి సంగతేంటి? మీ యోగశక్తితో ఆ ఆవుని కాపాడుండొచ్చు. అందుకే దృఢమైన నమ్మకం ఉండాలని నేను అన్నాను. నువ్వు దీర్ఘనిద్రలో ఉన్నప్పుడు యముడు, అదే యమధర్మరాజు, మనకు ఆతిథ్యం ఇచ్చిన అతని భార్యను తీసుకెళ్ళడానికి వచ్చాడు. నేను ఆమెని కాపాడమని ఆ యమధర్మరాజుని కాళ్ళ వెళ్ళపడి బతిమాలాను. తర్వాత ఆ స్త్రీ చనిపోతే ఆ కుటుంబం అంతా నిరాధారం అయిపోతుందని ప్రార్థించాను. కానీ ఒట్టి చేతులతో వెళ్ళడం తన ధర్మానికి విరుద్ధమని యమధర్మరాజు అన్నాడు. నేను నా యోగశక్తితో దీర్ఘంగా ఆలోచించి రోగంతో బాధపడుతున్న గోమాతను తీసుకెళ్ళమన్నాను. నా ప్రార్థనని మన్నించి ఆ స్త్రీకి బదులుగా గోమాతను తీసుకెళ్ళడానికి యమధర్మరాజు ఒప్పుకున్నాడు. నాకు మరొక్క సందేహం ఉంది గురుగారు. మనం తిరిగొచ్చేప్పుడు త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని వాళ్ళని ఆశీర్వదించారు. అదెలా సాధ్యం గురుగారు? చక్కటి ప్రశ్న వేసే బాలానంద. మనం అక్కడి నుంచి వచ్చేటప్పుడు వాళ్ళకి ఆరోగ్యవంతమైన బాగా పాలిచ్చే ఆవు లభించాలని ఆశీర్వదించారు. ఈ పాటికి వాళ్ళకి అది లభించే ఉంటుంది. వాళ్ళు చాలా సంతోషంగా ఉండుంటారు. నాకిన్ని సందేహాలు కలిగినందుకు నన్ను క్షమించండి గురుగారు. ఆ ధనవంతుడు బాగైన కోడను చూసి చాలా అయోమయంలో పడి ఉంటాడు. ఇక మీదట అతను తనను చూడ్డానికి వచ్చే వాళ్ళ పట్ల ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు. కానీ రాత్రి మనకి ఆతిథ్యం వచ్చిన వాళ్ళు చిన్న చిన్న సంఘటనలకి, విపత్తులకి చెల్లించిపోకుండా నిబ్బరంగా ఉంటారు. మీరనేది నిజమే. భావావేశాలకు లోనై నా కళ్ళు మూసుకుపోయాయి. నువ్వు కేవలం చూడటం కాదు, నిశితంగా గమనించాలి. నీకు అర్థం కాకపోతే వినమ్రతతో అడిగి సందేహ నివృత్తి చేసుకోవాలి. ఏ రంగంలో విజయం సాధించాలన్నా గురువు మీద, భగవంతుని మీద అమితమైన విశ్వాసం ఉండాలి.